సమయం ప్రకారము జగద్గురు శంకరాచార్యుల వారి ఆత్మబోధ సంగ్రహ సారాంశం ఉంచడానికి నా చిరు ప్రయత్నానికి నేను మిగిలిపోయినవి ఏమైనా ఉంటే ఇద్దరు ఉంటాయి చూసి. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం మీరు అనద్దు. సాధకులు సునాయాసముగా ఫలం పొందగల విధానములు మార్గములు ఇందు తెలుపబడినవి. వాటి అందుగల దివ్య జ్ఞానమును బహిరంగపరచుటకు ఆత్మబోధ గ్రంథములు శ్రేష్టము. ఈ గ్రంథ ప్రకరణములో వేదాంతమునందరి పదముల వివరణ సంపూర్ణముగా కలదు. జగద్గురు విరచిత ఆత్మబోధ ఒక ప్రకరణ గ్రంథం. ఆదిశంకరాచార్యుల వారు ఒక ఉన్నతమైనటువంటి అద్వైత సిద్ధాంత ప్రవక్త. ఈ గ్రంథం తాలూకు ఉత్కృష్టత ఏంటంటే ఉపనిషత్తులనే నందనవనము నుండి సేకరించిన అందమైన పుష్పాలను కవిత్వం అనే దారంతో గుచ్చి అమర్చిన ఒక పుష్ప సుమహారము ఈ ఆత్మబోధ అనే ప్రకరణ గ్రంథము. శ్లోక భావమును సరాసరి అర్థం చేసుకోలేని వారు కూడా ఈ ఉపమానాలను తేలిక అర్థం చేసుకుని శ్లోక భావాన్ని ఇందులో అర్థం చేసుకోగలుగుతారు. ఆత్మబోధ 68 శ్లోకములతో నిండినటువంటి గ్రంథము. ఇందులోని విశేషమే ఉపమానములు చెప్పడం. ఈ ఉపమానాలు చాలా యుక్తియుక్తముగా ఉండడమే కాక భావగర్భితములుగా ఉంటాయి. అంటే అంతర్లీనంగా ఒక సందేశం ఉంటుంది. ఆ సందేశాన్ని సాధకులు బోధపరచుకోవడానికి జగద్గురువులు వారు అందులోనే ఒక ఉపమానాన్ని ప్రస్తావించేవారు. దీని తాలూకు ప్రారంభం ఏంటంటే ఈ ఆత్మబోధ విశిష్టతను శంకరాచార్యుల వారు కాశ్మీరం వెళ్ళి అక్కడ పండితులతో జయించి వారి కోరిక మీదనే ఈ శంకరాచార్యుల వారు ముందుగా ఆత్మపూజ విధానాన్ని ఆ పండితులకు తెలియచేశారు. ఆ తర్వాతన ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించుటకు ఆత్మబోధని ప్రవచించారు. అయితే 68 శ్లోకాలని సమగ్రంగా చెప్పాలి అంటే చాలా ఎంతో అవసరం ఉంటుంది. కానీ నేటి ప్రవచనకు సంబంధించి నేను 4 వర్గాలుగా భాగించుకున్నాను. అందులో కేవలం ఒక 10 శ్లోకాలని తీసుకున్నాను. జ్ఞానమే ఏకైక మార్గము, ఆత్మ సాధనము. ఇందులో 2వ శ్లోకం బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్ మోక్షైక సాధనం పాకస్య వైనివ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. అజ్ఞానమును రూపుమాపుటకు నిరంతరము సాధన అవసరము. ఆ సాధనే నిజమైన ఆధ్యాత్మిక సాధన కాగలదు. అజ్ఞానాన్ని రూపుమాపటకి జ్ఞానం అవసరం ఉంటుంది. సూర్యుడు ఉదయించిన తోడనే చీకటి తొలగిపోనట్లు జ్ఞానోదయం అయిన వెంటనే అజ్ఞానము పటాపంచలగును. ఇక్కడ ఉపమానం ఏంటంటే పాకస్య వాహిని అని చెప్పారు. వంట చేయుటకు సరుకులు అన్నీ ఉన్నా కూడా అగ్ని ముఖ్య కారణము. అదే విధముగా విమోచనకు జ్ఞానము ముఖ్య సాధనం కాగలదు. ఆత్మజ్ఞానానికి చక్కని సాధనము విమోచన. అనగా ఇక్కడ
కృష్ణ భగవానుడు జ్ఞానయోగంలో అధ్యాయం 4 38వ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. అనగా జ్ఞానం కంటే పవిత్రమైనది ఏదీ లేదు. ఆత్మజ్ఞానమును అనుభవపూర్వకంగా పొందుటే అన్ని యోగ సాధనల యొక్క పరమ లక్ష్యమై ఉన్నది. శృతులు ఆత్మజ్ఞానము వలన స్వస్వరూపము బ్రహ్మత్వము చేకూరని బోధించుతున్నది. కావున మోక్ష సాధనము జ్ఞానమేనని శాస్త్రములు నిర్ధారణ చేసినవి. తర్వాత శ్లోకం 3. అవిరోధితయా కర్మణా విద్యం విధివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవాత్. ఈ శ్లోకంలో ప్రకాశము అంధకారమును నశింపచేయనట్లుగా జ్ఞానము అజ్ఞానమును చక్కగా నశింపజేయును. ఆత్మ స్వప్రకాశ జ్ఞాన ఎరుక సదా ప్రకాశించుతున్నది. దానిని ఆవహించిన అజ్ఞానమనే ముసుగును మనము తొలగించవలెను. ఏ విధంగా అయితే మనం ఎక్కడో ఆత్మ కోసం వెతుకుతుంటాం, కానీ ఆత్మని ఎక్కడనో వెతకని అవసరం లేదు. ఆత్మకు అజ్ఞానం ఒకటి, జ్ఞానం ఒకటి. అజ్ఞానమునకు జ్ఞానం ఒకటే ఔషధము. కర్మ వలన అజ్ఞానము నశించదు. ఎందుకనగా ఇవి పరస్పర విరోధములు కావు. కర్మలన్నీ అజ్ఞాన జనితములే. ఈ అజ్ఞానము సంకల్ప వికల్పాత్మకము మనస్సు వలన సర్వకర్మ కలాపములు జరుగుతున్నవి. ఆదిశంకరాచార్యుల వారు తన మోహముద్గరములో ఒక శ్లోకంలో ఈ విధంగా చెప్పారు. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మతవాదానం జానవిహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మ సతేనా. ప్రకాశము అంధకారము నశింపజేయనట్లుగా జ్ఞానము అజ్ఞానము చక్కగా నశింపజేయగలదు. జ్ఞాన ప్రాప్తి పొందిన వ్యక్తి శృతులు వర్ణించే ప్రకారము ఆత్మ శాశ్వత నివాసి సర్వవ్యాప్తి పరిపూర్ణుడైన అతని కొరకు ప్రయాస అనవసరము. ఆత్మ మనలోనే పూర్వం నుండి ఉన్నాడు కాబట్టి శుభ్రముకు అద్దమునందు మన ప్రతిబింబమును చక్కగా చూడగలం. కనుక అటువంటి అద్దము నుండి అంతర్జ్ఞాన సాధనములు ఆత్మలు పరిశుభ్రము చేయగలుగుతున్నవి. ఇక్కడ ఉపమానం ప్రకారము ఒక చీకటి ఉన్న గదిలో చీకటి తొలగుటకు చేతి అందొక దీపం ఉంచుకొని గదిలో ప్రవేశించిన ఆ దట్టమైన చీకటి తొలగిపోయి ప్రకాశము కలుగును. కాబట్టి అజ్ఞానమునకు జ్ఞానం ఒకటే ఔషధమని తెలుపబడుతున్నది. రెండవ భాగమైనటువంటి స్వప్నతుల్యమే విశ్వము మాయ శ్లోకం 6లోని ఈ విధంగా చెప్పారు. సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకుల స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్భవేత్. ప్రపంచమంతయు రాగద్వేషముల మయముగా ఉన్నది. ఇదంతయు ఒక స్వప్న తుల్యము. వాటిని అనుభవించినంత కాలము ఇవి సత్యముగానే గోచరించుతున్నాయి. ఎంతకాలము మానవుడు అజ్ఞానంతో ఉండునో అంతకాలము ప్రపంచము యథార్థమని గోచరించును. జాగ్రత్తకు వచ్చేంతోడనే
స్వప్నమంతిలో అసత్యమగుచున్నది. స్వప్న ప్రపంచమున కలిగిన అనుభవములు సత్యమని తోచినను అవి అన్నీ కూడా అసత్యములే. అదేవిధంగా జాగ్రత్త అవస్థ ఎందు కూడా అనుభవములు కలుగుతున్నాయి. అజ్ఞానము వలన స్వప్నము జాగ్రత్త అవస్థలో విషయములు మనము సత్యమనే భ్రమలో ఉంటాం. మన పరిశ్రమలందు గల విషయములని అశాశ్వతములని ఏనాడు మనం నమ్మలేకపోతున్నాము. తరచి చూచిన జాగ్రత్త అవస్థ కూడా ఒక కృత్రిమ తెలివియే. దేహభ్రాంతికి అసత్యమైన ప్రపంచ దృష్టికి కారణమవుతున్నది. ఈ భావంతో శబ్ద స్పర్శ రూప రస గ్రంథములకు పంచేంద్రియములు ఉనికి గ్రహించుట ప్రపంచమను మాయా కలాపము. స్వప్న సమయంలో కలిగిన శరీరము వట్టి కల్పనని భ్రమ అని జాగ్రత్త అవస్థలోకి రాగానే తెలిసిపోవచ్చున్నది. అదేవిధంగా జాగ్రత్త అవస్థ కూడా ఒక భ్రమ అని మనకి జ్ఞానము కలిగిన వెంటనే తెలియజేయను. ఇక్కడ బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనగా ఈ ప్రపంచము అసత్యమై స్వప్నములే కల్పితము. ఉన్నది ఆత్మస్వరూపమైన పరబ్రహ్మమొక్కటేనని జ్ఞానము ప్రపంచ యథార్థత్వము వ్యక్తపరచును. శ్లోకం 7లోని తావసత్యం జగద్భాతి సుప్తికారయతం యథా యావన్నజ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానత్మద్వయం. జగత్తు ఉనికి, బ్రహ్మ ఉనికి లోకానికి మనిషికి ఎప్పుడూ ఒక మీమాంసగానే ఉండిపోతుంది. లేని జగత్తును ఉన్నదంటాడు, ఉన్న బ్రహ్మను లేదంటారు అని భ్రాంతిలో తిరుగుతారు. దర్శనార్థం సాధన చేస్తారు సాధకులు. ఈ మీమాంసకు చక్కని పరిష్కార బోధన ఈ శ్లోకం చేయడం. ఏ విధంగా అయితే సూర్యరశ్మిలో ముచ్చపు చిప్పను చూస్తే వెండి వలె కనిపిస్తుంది, కానీ అక్కడ వెండి ఉండదు. ఇది ఒక భ్రాంతి. ఈ విధముగా అధిష్టానము అద్వయమైన ముచ్చపు చిప్పను తెలియనంత వరకు భ్రాంతి రూపమైన వెండి కనబడుతుంది. నిజముగా లేని ప్రపంచం ఉన్నట్లు గోచరించున్నట్టే ఒక అజ్ఞానము. నేను, నాది, నేను చేయుచున్నాను అనుకునేది అహంకారము, మమకారము, కర్తృత్వ భావన ఏదైతే మానవులలో సర్వసామాన్యముగా భాషించుచుండునో అదే మిథ్యా జ్ఞానము. ఇది ప్రకృతి వికారముగు విజ్ఞానమయ కోసం అనబడుతున్నది. ఇక్కడ ఉపమానము ప్రపంచము స్వప్నత్రియమనుటకు మూల కారణం అజ్ఞానం. ఒక ముచ్చపు చిప్పపై సూర్యరశ్మి నుండి అంతకాలము ఇది వెండి ముక్కగానే గోచరించును. ఎంతకాలము ఈ భ్రాంతి భావము ఉండునో అంతకాలము యథార్థ స్వరూపము ఆత్మ మరుగై అసత్యమైన శరీరము, ఇంద్రియములు, ప్రపంచాదులు యథార్థమైనవిగా గోచరించును. తర్వాత శ్లోకము 9. సచ్చిదాత్మన్యనుశ్చూతే నిత్యే విష్ణౌ ప్రకల్పితాః వ్యక్తయో వివిధా సర్వా ఆటకే కటకాదివత్. వివిధ అనగా వివిధములైనవి, సర్వాహ అన్ని, వ్యక్తయ వ్యక్తమయ్యే జగత్తు పదార్థములు విషయములు, ఆటకే బంగారమునందు, కటకాదివత్ కడియము మొదలైన నగల వలె, అనుస్యూదే గుర్చబడినవిగా ఉన్నది, నిత్యే నిత్యమైనది, విష్ణు సర్వవ్యాప్తి అయినది.
అయిన సచ్చిదాత్మనే సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములందు కల్పింపబడినవి. ఇక్కడ బ్రహ్మమునకు జగత్తునకు పరస్పరమైన వ్యత్యాసం చెప్పబడుతున్నది. సర్వవ్యాపకము శాశ్వత బ్రహ్మమునకు విష్ణువుని పేరు. సత్ చిత్ అతని లక్షణము. దృశ్య ప్రపంచము గల సర్వప్రాణులు వస్తువులు సర్వాధిష్టానమగు అతని అందు మనోకల్పితము. బంగారంతో తయారైన గాజులు కడియములు మొదలైనవి నామరూపముగానే పిలువబడుతున్నాయి. కానీ వాటి వెనకాతల మూలకము బంగారం కారణభూతమవుతుంది. ఈ గోచరించు సమస్త నామరూప ప్రపంచమునకు విష్ణువే ఆధారభూతుడు. అంటే బంగారం వలనే సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు. బంగారం వలితే తాలూకు కఠినమైన ఆభరణములు మాత్రము కాదు. ఆత్మ తాలూకు స్వరూపం 3వ భాగంలో నేను చెప్పదలుచుకున్నాను. శ్లోకము 15. పంచకోశాది యోగేన తన్మయ ఇవ స్థితః శుద్ధాత్మా నీలవస్త్రాది యోగేన స్ఫటికోయత. ఆత్మ ప్రతి చోటను శుద్ధముగానే ఉన్నది. సృష్టి పొందిన విషయములు కానీ ప్రకృతి మాయా కోసములు కానీ ఆత్మ ఏ విధముగా మర్యపరచజాలవు. ఒక స్ఫటికమును నీలవస్త్రము కప్పిన స్ఫటికము కూడా నీలవర్ణముగానే కనబడును. పంచకోశములందు ఆ కోశముల ద్వారా ఆత్మ ప్రకాశించడం వలన ఆ కోశములే మన నిజస్వరూపమని భావించుచున్నాము. ఇక్కడ పంచకోశములు అనగా స్థూల శరీరము, అన్నమయ కోశము, ప్రాణమయ కోశం అనగా ప్రాణ వ్యవహారము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. అవిద్య లేక అజ్ఞానము వలన పంచకోశములు గోచరించున్నవి. జడములకు ఈ పంచకోశములకు పరమాత్మ విలక్షణుడై ఉన్నాడు. ఈ పంచకోశములు యథార్థములు కావని గ్రహించుకొని వాటిని నిషేధించిన స్వస్వరూపముకు పరమాత్మ ప్రకాశించి గోచరించును. ఆదిశంకరాచార్యుల వారు వివేక చూడామణి యందు ఈ క్రింది శ్లోకంలో ప్రస్ఫుటించారు. పంచానామపి కోశానాం నిషేధే యుక్తితః శ్రుతే తన్నిషేధావతి సాక్షి బోధరూపో వశిష్యతే. అనగా పంచానామపి కోశానాం అనగా 5 కోశముల యొక్క నిషేధే. ప్రతి కోశము విషయమును ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అను నిషేధము చేయబడినదవుచుండగా తన్నిషేధావధి వాటి యొక్క నిషేధమునకు ఆధారభూతమైనదియు అనగా దేని వరకును నిషేధము చేయబడును అట్టి అవధి అని అర్థము. సాక్షి అయిన బోధరూప నిర్విషయను కేవల జ్ఞానరూపమగు వస్తువు అవశిష్యతే శేషించును. ఈ పంచకోశములను మిథ్యగా నిరసింపగా మిగులునది స్వస్వరూపమగు ఆత్మయే అవును. మన యథార్థ స్వరూపము ఇది స్వతసిద్ధం స్వయం జ్యోతి స్వరూపమైన ఎల్లకాలమయందు ఎల్లడలా కూడా భాషించుచున్నది. తర్వాత శ్లోకము 34. ఇది ఆత్మ తాలూక వర్తన. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజనః నిర్వికారో నిరాకారో
నిత్యముక్తోస్మి నిర్మలః. అహం అనగా ఆత్మ నిర్గుణ గుణములను మరించినది, నిష్క్రియ క్రియలను మరించినది, నిత్య నిత్యము భ్రాంతులను మరల్చినది, నిరంజన దేనితో సంబంధం పడనది, నిర్వికారము ఏ విధమైన మార్పులను మరించదానది, నిరాకారము ఆకారములను మరల్చినది, నిత్యముక్త ఎల్లప్పుడూ ముక్తిని పొందినది, మలినములు నిర్మల మలినమును మరల్చినది, అస్మి అయి ఉన్నది. ఈ శ్లోకములో ఆత్మస్వభావం ఎట్టినదో వివరించబడేది. నిర్గుణత్వము అకర్మత్వము ఆత్మలక్షణములు, నామరూపరహితము మనోబుద్ధ్యాతీతములు ఆత్మకు ఇంద్రియ స్వభావములకు గుణములతో కానీ శరీర ధర్మములకు కర్మలతో కానీ సంబంధం ఉండదు. ఆత్మకు రాగ ద్వేషాది మాలిన్యములు కానీ మనోవిజృంభణములకు కోరికలు కానీ ఉండేందుకు అవకాశము ఉండదు. అదేవిధంగా ఆత్మకు మలినం అంటగలదు. ఆత్మకు క్రియాశక్తి గల ప్రాణం లేదు, సంకల్ప వికల్ప శక్తి గల మనస్సు లేదు, సంగరహితుడు, ఆకాశములే పరిపూర్ణుడు, నిశ్చలుడు, సర్వద్రష్టి యొక్క ఆత్మకు వేరొక కార్యముండ అసంభవము. ఈ విషయమును ముండగోపనిషత్తు చెప్పబడిన దివ్యో విమూక్త పురుష స బాహ్యాభ్యాంతరో యజ అప్రాణో వ్యామన శుభ్రో యక్షర పరత పరః. తదుపరి శ్లోకము 35. అహమాకాశవ సర్వం బహిరంతర్గతోచ్యుతః సదా సర్వసమసిద్ధో నిస్సంగో నిర్మలోచల. ఆకాశము సర్వవ్యాప్తి, కుండకు లోపల బయట చుట్టి వ్యాపించినట్టు అన్ని పదార్థములకు లోపల బయట చుట్టి వ్యాపించి ఉండును ఆకాశము. కుండను కదిలిస్తే కుండలే కదులుతుంది, కుండలోని ఆకాశము కదలదు. అట్లే అన్ని పదార్థములందు కూడా ఈ విశాల ప్రపంచమును గల సర్వ విషయమునెల్లా ఆకాశము వ్యాపించి ఉన్నది. ఈ ప్రపంచము ఆద్యంతము లేని విశాలమనబడుట కూడా మనోకల్పితమే. దేశకాల పరిణామ రహితముగా ఉండనిది ఆత్మ. ఆత్మ సర్వకాల సర్వ అనాత్మ వస్తువులను తెలుసుకొనుచునను వాటి వలన అది మలినమగుట లేదు. ఆకాశం వలె తాను అన్నింటి యందు లోపల బయట నిండి ఉన్నది. ఎల్లప్పుడూ ఎట్టి మార్పులు లేక అన్నిటి యందు సముడై ఉండును. శుద్ధుడై అసంగుడనై నిర్మలుడై ఎట్టి చలనము లేక తాను మార్పు చెందక ఉండును. ఇంకా ఎన్నున్నాయి సార్ శ్లోకాలు? అయితే లాస్ట్ సార్ ఆఖరిగాను పర్యవసానం లేదా తుది పరిశీలన. ఆత్మబోధలోని ఆఖరి శ్లోకమంతాలకు తాత్పర్యం. శ్లోకము 66, 68. 66 శ్రవణాదిభి ఉద్దీప్త జ్ఞానాగ్ని పరితాపితః జీవః సర్వమలాత్ ముక్తః స్వర్ణవత్ స్వయం జ్యోతితే. మనిషి ముక్తి సాధన తత్వ సాధన యందు బుద్ధి కలవాడు కాగా గురు సన్నిధిని శాస్త్ర ప్రమాణముగాను శ్రవణము చేయవలను. మననము చేస్తే మనస్సుకు వివేకానికి మథనము అవుతుంది. శృతి ప్రమాణాల ద్వారా నిధి ధ్యాస వలన జ్ఞానాగిరగిరి మలినము తొలగి బంగారం స్వయముగా కాంతివంతముగా ప్రకాశించును. ధ్యానాగ్నియందు కాగిన వ్యక్తి భావము సంస్కారము పొంది బహుర్ముఖం పొందినప్పుడు మోసియందు కరిగించిపోసిన లోహము వలె తన అమృత స్వరూపము నిత్య వైభవంతో ప్రకాశించును. శ్లోకము 68 ఫలితం చెప్తున్నది. ఎవరు సర్వకర్మలను త్యజించిన వారై సకల దూరములకు సంబంధించినది
సర్వత్రా ప్రత్యక్షమైనది. శీతోష్ణాదుల వంటి ద్వంద్వములను నశింపజేయనది. శాశ్వతమైన ఆనందమును కలుగు చేయనిదైన నిర్మల పవిత్ర ఆత్మ స్వరూపమందు నిమగ్నమై ప్రార్థన చేయడం. అతడు సర్వసాక్షి, సర్వ వ్యాప్తి అమరత్వమును పొందేవాడును. సర్వకాల సర్వావస్థయందును కూడా అంతటా ప్రత్యక్షముగా ప్రకాశించుచు నిశ్చలయము, నిర్మలము, ఆనంద నిలయము, ద్వంద్వములకు అతీతమై పవిత్రాత్మ స్వరూపమునందు సర్వదా నిష్ట కలిగి ధ్యాన నిమగ్నమైన మహనీయుడు, సర్వవ్యాప్తి సర్వసాక్షి అయిన బ్రహ్మస్వరూపంలో లయము పొంది బ్రహ్మస్వరూపుడై అమరుడవును. ఈ విధముగా పైన వివరించిన ప్రతి శ్లోకముల భావం ద్వారా ఆత్మజ్ఞాన మార్గము, అన్వేషణ, మాయా ప్రపంచము, ఆత్మ యొక్క స్వభావము, ఆత్మజ్ఞానము యొక్క ఫలము అనే 4 విషయములపైన నా పరిమేరకు సంక్షిప్తంగా ప్రస్తావించాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సద్గురువులైనటువంటి రాచకొండ శర్మ గారికి అనేక పాదాభివందనలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదములు. భాస్కర్రావు గారు మొట్టమొదటిసారిగా అధ్యయన భారతిలో ప్రవచిస్తున్నారు. చాలా మంచి కృషి చేశారు. ఆత్మబోధ సాధారణమైన గ్రంథం కాదు. జాగ్రత్తగా చదివి నాకు 4-5 సార్లు చూపించి ఓ 10 శ్లోకాలను ఎంపిక చేసుకుని జాగ్రత్తగా రాసి ఆడియో కూడా పంపించారు నాకు. సరే రండి.